నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాటలను నిలబెట్టుకుంది. రాజీనామా చేస్తానన్న నాయకులు సిద్ధంగా ఉండాలి. రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఉద్ఘాటన. RG3 పరిధిలోని ఓసీపీ 2లో భారీ ప్రమాదం. 2 కార్మికుల దుర్మరణం, మరో 2కి గాయాలు. బొగ్గు బ్లాక్ల వేలాన్ని నిరసిస్తూ హైదరాబాద్ లో రాజ్ భవన్ ముట్టడికి బయలుదేరిన ఏఐటీయూసీ, సిఐటియు నాయకులను అరెస్టు చేసిన పోలీసులు ఎస్ఆర్ నగర్, పంజగుట్ట, ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్లకు తరలింపు. RG3 పరిధిలోని ఓసీపీ 2లో జరిగిన భారీ ప్రమాదంలో మరణించిన కార్మికుల పార్థివ దేహాలను సందర్శించిన రామగుండం ఎమ్మెల్యే, మంత్రి సోదరుడు, కార్మిక సంఘాల నేతలు. అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ అందేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష వెల్లడి. 12 డిసెంబర్ 2018 నుంచి 9 డిసెంబర్ 2023 వరకు తీసుకున్న రుణాలు, రెన్యువల్స్ మాఫీ. ఈ నెల 24న భారత నాస్తిక సమాజం 3వ మహాసభలను విజయవంతం చేయండి. భారత నాస్తిక సమాజం కేంద్ర కమిటీ సభ్యులు చార్వాక పిలుపు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని, రాజీనామా చేస్తానన్న నాయకులు సిద్ధంగా ఉండాలని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ చురకలంటించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీపై కేబినెట్ లో నిర్ణయం తీసుకుంటూ ఈరోజు ₹1,00,000 రుణమాఫీ చేస్తున్న సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో గురువారం గోదావరి ఖడి చౌరస్తాలో టపాసులు కాల్చుతూ స్వీట్లను పంపిణీ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి సంబరాలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రైతులు పడ్డ ఇబ్బందులను తొలగిస్తూ గడీల పాలన నుంచి రైతులకు విముక్తి కలిగిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు సంక్షేమం కోసం పనిచేస్తూ వస్తున్నారని తెలిపారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు రైతు వేదికల ద్వారా మొదటి దఫాగా రైతులకు ₹1,00,000 రుణం ఉన్నవారికి మాఫీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఆ తర్వాత 1,50,000 వరకు, తదుపరి 2 లక్షల వరకు రుణమాఫీ చేయడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు వరంగల్లో ఇచ్చిన మాట ప్రకారం రైతు పంట రుణమాఫీ కార్యక్రమాన్ని ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి భారత ప్రభుత్వం కానీ, ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు కానీ ఎక్కడా కూడా చేయని విధంగా ఒక చరిత్రాత్మకమైనటువంటి ఒక కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరిగింది. 2 లక్షల రుణమాఫీ ఒకేసారి, ఈరోజు ₹1,00,000 ఒకేసారి, తర్వాత 1,50,000, తర్వాత 2 లక్షలు. ఈరోజు ఒక్కరోజే దాదాపుగా 2,555 మందికి రుణమాఫీ ₹1,00,000 జరుగుతూ ఉంది. ఈరోజు పంటల సమయంలో కనివిని ఎరగని రీతిలో దేశాలకే ఆదర్శంగా మరి అంబేద్కర్ సాక్షిగా పేద బలహీన వర్గాల వరకు మేము చేయూతనిస్తాం, ఇలా రైతును ఆదుకుంటాం అని చెప్పి ఇలా మాట నిలుపుకుంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ప్రజల వద్దకు వచ్చింది. గత 10 సంవత్సరాలు అధికారంలో ఉండే రైతు రుణమాఫీ అని మాటికో పావులా, అప్పుడో 10 ఇక్కడో 10 పైసల చొప్పున ఇచ్చినట్టుగా చేస్తూ రైతును అవమానపరిచి పండించిన పంటకు ధర కలిగించకుండా రైతును నష్టం చేసి 10 సంవత్సరాలు గడిల పాలన చవి చూసిన ఇవాళ రైతాంగం రేవంత్ రెడ్డి గారు ఇలా ఇచ్చేటువంటి ఒక రాహుల్ గాంధీ గారి ఆదేశాలు ఇవాళ యావత్ ఆయన క్యాబినెట్ తీసుకున్న నిర్ణయానికి మరి హర్షాతిరేకంతో, ఆనందంతో ఇవాళ నిజమైన రైతు పక్షపాతి కాంగ్రెస్ పార్టీ, మరి నిజమైన న్యాయం చేసే ప్రభుత్వం ఇలా ఈ ప్రభుత్వం అని చెప్పి ఇలా రైతులందరూ కూడా ఇలా పండుగ చేసుకుంటున్నారు.
విషయాన్ని మీరు అందరు గమనించాలి. చాలామంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు రాజీనామా చేస్తామని చెప్పి. సిద్ధంగా ఉండండి. ఆగస్టు చివరి వారంలో ఎవరైతే రాజీనామా చేస్తామని కాగితం పట్టుకొని తిరుగుతూ ఉన్నారో వారిని గుర్తు చేస్తూ ఉన్నా. మీరు గతంలో ఏదైతే ఉద్యమం నడుస్తున్న సమయంలో పెట్రోల్ పోసుకొని అంటు పెట్టుకుంటాను అగ్గిపుల్ల లేదని చెప్పినారో, మరి ఇవాళ మీరు రాజీనామా చేసిన కాగితాన్ని మళ్ళీ మర్చిపోయేటట్టు చేయకుండా ఈ యొక్క రుణమాఫీ తరగతి కాలంలోనే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్, కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, నాయకులు బొంతల రాజేష్, మహంకాళి స్వామి, ముస్తఫా, కొలిపాక సుజాత, పెద్దెల్లి ప్రకాష్, పాతపల్లి ఎల్లయ్య, మారెల్లి రాజిరెడ్డి, బొమ్మక రాజేష్, తిప్పారపు శ్రీనివాస్, చుక్కల శ్రీనివాస్, పాతపల్లి రవి, మాత్రపైన రవికుమార్, ధూళికట్ట సతీష్, మాలెం మధు, వరలక్ష్మి, దాసరి సాంబమూర్తి, యాకూబ్, విజయ్, శివ తదితరులు పాల్గొన్నారు. RG3 ఓపెన్ కాస్ట్ 2 ప్రాజెక్టులో బుధవారం సాయంత్రం భారీ ప్రమాదం జరిగింది. మట్టి కుప్పల సమీపంలో నీటి పైప్లైన్ పనులు చేస్తున్న సమయంలో పైనుంచి మట్టి కుప్పలు కూలడంతో 2 కార్మికులు దుర్మరణం పాలయ్యారు. మరో 2 కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. OCP2లో వాటర్ పైప్లైన్ మరమ్మతు పనులు చేపడుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిన మట్టి, ఆ మట్టిలో 2 కార్మికులు కూరుకుపోగా శ్వాస ఆడకపోవడంతో సెంటనరీ కాలనీకి చెందిన ఫిట్టర్ ఉప్పు వెంకటేశ్వరరావు, గోదావరికని భగత్ నగర్ కు చెందిన జనరల్ మస్తూరు కార్మికుడు విద్యాసాగర్ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. కాగా శ్రీనివాసరాజు, సమ్మయ్యకు మరో 2 కార్మికులకు గాయాలయ్యాయి. మృతి చెందిన కార్మికుల మృతదేహాలను అధికారులు గోదావరిఖని సింగరేణి ఆసుపత్రికి తరలించారు. అదేవిధంగా గాయపడిన మరో 2ని సింగరేణి ఆసుపత్రిలో మెరుగైన చికిత్స అందిస్తున్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యం బాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600044330 8142789678. బ్యాక్ టు న్యూస్. బొగ్గు బ్లాకుల వేలాన్ని నిరసిస్తూ హైదరాబాద్ లో గురువారం రాజ్ భవన్ ముట్టడికి బయలుదేరిన AITUC, CITU నాయకులను అక్కడ పోలీసులు అరెస్టు చేశారు.
తెలంగాణలోని బొగ్గు బ్లాక్లను సింగరేణి సంస్థకే కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం వేలంపాటను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ఆర్చివన్ కార్యదర్శి ఆరెల్లి పోషం, సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాస్, కాంట్రాక్టు కార్మిక సంఘం నాయకులు ఎంఏ గౌస్, సిఐటియు నాయకులు పాలడుగు భాస్కర్, మంద నరసింహారావుతో పాటు రామగుండం రీజియన్ కొత్తగూడెం బ్రాంచ్ నాయకులు రాజ్భవన్ ముట్టడికి బయలుదేరి వెళ్తుండగా మార్గ మధ్యలోనే అక్కడ పోలీసులు అడ్డగించి వారిని అరెస్టు చేసి ఎస్ఆర్ నగర్, పంచగుట్ట, ఖైరతాబాద్ తదితర పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లారు. అక్రమ అరెస్టులను ఏఐటీయూసీ, సిఐటియు ఖండిస్తున్నామని, కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనుల వేలాన్ని విరమించుకునే వరకు సింగరేణి వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వ బొగ్గు గనుల వేలంపాట ద్వారా సింగరేణిని ప్రైవేటీకరణ చేసే విధానాలను కార్మిక వర్గం మొత్తం తిప్పికొట్టాలని కోరారు. తెలంగాణలో బొగ్గు బ్లాకులు మొత్తము సింగరేణికి కేటాయించాలి. తెలంగాణలో బొగ్గు బ్లాకులు మొత్తము సింగరేణికి కేటాయించాలి. తెలంగాణలో బొగ్గు బ్లాకులు మొత్తము సింగరేణికి కేటాయించాలి. అక్రమ అరెస్టులను అక్రమ అరెస్టులను అక్రమ అరెస్టులను బొగ్గు గనుల వేలంకు వ్యతిరేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ, ఏఐటీసీ యూనియన్ తీసుకున్న నిర్ణయం మేరకు మేము 10 రోజులుగా సింగరేణిలో ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. 5వ తేదీ నాడు అన్ని కలెక్టర్ ఆఫీసులను కూడా ముట్టడి చేసి కలెక్టర్ల ద్వారా మెమోరాండం ఇచ్చాం. అదేవిధంగా 6వ తేదీ నుండి నిన్న 12వ తేదీ వరకు కూడా అన్ని జనరల్ మేనేజర్ల ఆఫీస్ ముందు, హెడ్ ఆఫీసుల ముందు మేము నిరాహార దీక్షలు చేశాం. మేము రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా మేము సింగరేణి కాలనీస్ నుండి మేము మెమోరాండాలు ఇచ్చాం. అయినప్పటికీ కూడా బొగ్గు గనులని వేలంపాట పెట్టి ప్రైవేటు వాళ్ళకి అమ్ముతూ ఉన్నారు. ఒకనాడు సింగరేణి 1945 కంటే ముందు సింగరేణి ప్రైవేటు వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తూ ఉంటే ఆనాడు సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీని స్థాపించి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడి నైజాం నవాబ్ ప్రభుత్వంలోనే సింగరేణిని మేము ప్రభుత్వ రంగ పరిసరంగా తెచ్చుకున్నాం. అటువంటి సింగరేణి గత 60-70 సంవత్సరాలుగా ప్రభుత్వ రంగంలో నడుస్తూ సుమారు 1,00,000 మందికి పైగా కార్మికులకు ఉద్యోగాలు కల్పిస్తూ పరోక్షంగా కొన్ని లక్షల మందికి తోడ్పడుతున్నటువంటి సింగరేణిని ఇవాళ కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం కొరకు బొగ్గు గనులని వేలంపాట పెడతా ఉన్నారు. ఈ వేలంపాటలో అదానీలు, అంబానీలు లాంటి పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టి రేపు బొగ్గుని సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా రేటు పెంచితే విద్యుత్ ఛార్జీలు పెరుగుతాయి, ఇనుము ఛార్జీలు పెరుగుతాయి, సిమెంట్ ఛార్జీలు పెరుగుతాయి. సామాన్యుడికి ఈ దేశంలో బతికే పరిస్థితి ఉండదు. కాబట్టి బొగ్గు గనులు కేవలం కార్మికులే కాదు, దేశ ప్రజలందరికీ కూడా నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రైవేటీకరణ చేయొద్దని మేము ఈ యొక్క పోరాట కార్యక్రమం కేంద్ర కార్మిక సంఘాలు అన్ని కలిసి మొత్తం రాజభవన్ ముట్టడి చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని చాటరంతా కదిలిస్తూ ఉంటే ఎక్కడికక్కడ కార్యకర్తలందరినీ, అన్ని యూనియన్లు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఈ రోజు పోలీస్ స్టేషన్ లో పెట్టడం జరిగింది. మేము ఎందుకు ధర్నా చేయాలని చెప్పేసి అనుకున్నాం. తెలంగాణకి గుండెకాయ లాంటి సింగరేణి సంస్థని ఈ రోజు ప్రైవేట్ పరం చేయడానికి, తెలంగాణకు కావాల్సినటువంటి బొగ్గు గనులను తెలంగాణలో ఉన్నటువంటి బొగ్గు సింగరేణికి ఇవ్వకుండా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటానికి కేంద్ర ప్రభుత్వం కుట్రపన్ని పెద్ద ఎత్తున వేలంపాట ద్వారా ఇవ్వటానికి ప్రయత్నం చేస్తా ఉంది. ఇది సరైన పద్ధతి కాదు. సింగరేణి వల్లనే ఈ రోజు
మొత్తం తెలంగాణలో కరెంటు తక్కువ ఉత్పత్తి తయారు చేయడం కానీ, అట్లాగే బొగ్గు కూడా తక్కువ ధరకు ఇవ్వడం కానీ, తద్వారా రాష్ట్రంలో ఉన్న రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడానికి, అట్లాగే ప్రజలకు తక్కువ కరెంటు రేటుకి ఇవ్వడానికి, ఉచిత కరెంటు ఇవ్వడానికి కూడా, అట్లాగే ఇండస్ట్రీస్ కూడా తక్కువ రేటుకి ఇవ్వడానికి, కార్మికులందరికీ భవిష్యత్తు దృష్ట్యా ఈ యొక్క సింగరేణి సంస్థ కొత్త ఉద్యోగాలు తెలంగాణ వస్తాయని చెప్పేసి తెలంగాణ ప్రజలు ఆశించారు. ఇంత పెద్ద సంస్థలో మొత్తం నిర్వీర్యం చేయడానికి కేంద్రం కుట్రపడింది. అందులో రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామి అవుతా ఉంది. ఇది సరైన పద్ధతి కాదు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం మీరు అవలంబిస్తున్నటువంటి విధానాల వల్ల రాబోయే కాలంలో ప్రైవేటీకరణ అయితే మొత్తం కరెంట్ ఛార్జీలు పెరిగిపోయి కార్మికులు ప్రజలు అందరూ కూడా ఇబ్బంది పడతారు. కాబట్టి ఇప్పటికైనా విధానాలు మార్చుకొని మొత్తం తెలంగాణలో ఉన్న అన్ని పక్షాలను, అన్ని పార్టీలను, అట్లాగే అన్ని యూనియన్లు కలుపుకొని మొత్తం సింగరేణి రక్షణ కోసం నడుము బిగించాలి తప్ప ఇట్లా అరెస్టులు చేసి ఉద్యమాన్ని ఆపాలని చెప్పేసి చూస్తే మాత్రం కార్మికులు గాని ప్రజలు గాని క్షమించరు. కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా చెప్తా ఉన్నాం, మీరు చేసే ప్రైవేటీకరణ విధానాలు ఇప్పటికైనా మార్చుకోండి, లేకపోతే మాత్రం భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి తరఫున, అన్ని కార్మిక సంఘాల తరఫున కార్మికులకు ఈ యొక్క ప్రభుత్వాలకు హెచ్చరిక చేస్తాం. RG3 పరిధిలోని OCP2 లో జరిగిన భారీ ప్రమాదంలో మరణించిన కార్మికుల పార్థివ దేహాలను రామగుండం ఎమ్మెల్యే మంత్రి సోదరుడు కార్మిక సంఘాల నేతలు సందర్శించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. RG3 ఓపెన్ కాస్ట్ 2 ప్రాజెక్టులో బుధవారం సాయంత్రం భారీ ప్రమాదం జరిగింది. మట్టి కుప్పల సమీపంలో నీటి పైప్ లైన్ పనులు చేస్తున్న సమయంలో పైనుంచి మట్టి కుప్పలు కూలడంతో 2 కార్మికులు దుర్మరణం పాలయ్యారు. మరో 2 కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న కార్మిక సంఘం నేతలు, గుర్తింపు సంఘం నాయకులు, ఆర్ఎల్ఈ పోషం, TBGKS అధ్యక్షులు మిరియాల రాజిరెడ్డి, BMS అధ్యక్షులు యాదగిరి సత్యలు బుధవారం రాత్రి మృతుల పార్థివ దేహాలను సందర్శించి మృతుల కుటుంబాల్లో ధైర్యాన్ని కల్పించగా, గురువారం ఉదయం రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, మంత్రి శ్రీధర్ బాబు సోదరుడు శ్రీనుబాబు, మినిమం వేజ్ బోర్డు చైర్మన్ జనక్ ప్రసాద్, BRS నాయకులు, కార్మిక నేత కౌశిక హరి, సింగరేణి డైరెక్టర్ పా శ్రీనివాసులు ప్రమాదంలో మరణించిన కార్మికుల పార్థివ దేహాలను సందర్శించి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు బాసటగా ఉంటామని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, జనక్ ప్రసాద్, డైరెక్టర్ పా శ్రీనివాస్, శ్రీనుబాబు మాట్లాడుతూ OCP2లో ఇలాంటి ప్రమాదం జరగడం దురదృష్టకరమని అన్నారు. ప్రమాదానికి కారణమైన బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టాలని అన్నారు. మృతుల కుటుంబాలకు సింగరేణి సంస్థ పరంగా, ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని తెలిపారు. ప్రమాదం జరగడం చాలా కుటుంబానికి తీరలేని నష్టం. వారికి న్యాయం జరగాలని మా నాయకుడు శ్రీధర్ బాబు గారు జిల్లా మంత్రిగా, ఈ ప్రాంత కుటుంబ సభ్యులుగా, మరి వెంబటే అక్కడే ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో, రేవంత్ రెడ్డి గారితో, బట్టి విక్రమార్క గారితో మాట్లాడి వెంటనే నన్ను, మా జనప్రసాద్ గారు ట్రేడ్ యూనియన్ లీడర్, మినిమం వేజ్ బోర్డ్ చైర్మన్, మరి స్వయంగా శ్రీనివాస్ బాబు గారు, శ్రీధర్ బాబు గారు తమ్ముడు ఇలా అత్యవసర కార్యక్రమం ఉండడం వల్ల రాత్రి హుటాహుటిన కార్మిక కుటుంబాలను కలిసి వాళ్ళను ఓదార్చి ధైర్యం ఇవ్వాలి. ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది, మీరు కోల్పోయినటువంటి నష్టాన్ని మేము ఇవ్వలేము, కానీ ఖచ్చితంగా ఆ కుటుంబానికి ధైర్యంగా ఉండి అన్ని రకాలుగా అండగా ఉంటామని చెప్పినట్టు ఒక కుటుంబానికి ఇంతకంటే పెద్ద లాస్ లేదు. మా కుటుంబం మనకు తెలుసు కాబట్టి ఒక తండ్రి పోతే ఒక చెట్టు పోయినట్టు. ఇండియాలో మన భారతదేశంలో బార్డర్ మీద కొట్లాడే ఆర్మ్ ఫోర్సెస్ ఎట్లను సింగరేణి వర్కర్లు రాత్రి పగలు ఈక్వల్లీ ఇంపార్టెంట్. వాళ్ళతో ఈక్వల్లీ ఇంపార్టెంట్గా మేమైతే భావిస్తున్నాం. ఎందుకంటే వీళ్ళు ఎమ్మెల్యే గారు ఇప్పుడే చెప్పారు, వాళ్ళు మనకు సేఫ్టీ ఇస్తే వీళ్ళు మనకు లైట్ ఇస్తారు. మన జీవితాలలో లైట్ ఇచ్చేది వీళ్ళు. అందుకోసం కొన్ని డౌట్స్ ఎక్స్ప్రెస్ చేశారు. ఎమ్మెల్యే గారు మాట్లాడారు, సీఎం గారితో కూడా మాట్లాడారు, మినిస్టర్ గారితో మాట్లాడారు. ఎంక్వైరీ వీళ్ళు రిపోర్ట్ ఎందుకైందో అని. ఆ కుటుంబానికి ఒక సోల్డియర్ చనిపోతే అందరూ ఒక తీరు ఎట్లా వస్తారు. సింగరేణి కార్మికులు చనిపోయినా మేమందరం ఒక తాటిపై వీఆర్ విత్ దెమ్. అందరం వాళ్ళకి ఏమి కావాలో
వాళ్ళకు లోటు తీరకుండా ఆ లోటు తీర్చేందుకు ఎంత మా శక్తులు ఉన్నా అంత చేసుకోవాలని ప్రామిస్ చేస్తున్నాం. నిన్న జరిగినటువంటి యాక్సిడెంట్ పూర్తిగా మేనేజ్మెంట్ వైఫల్యం. ఒక ఫిట్టరు ఒక జనరల్ మేనేజర్ చనిపోవడం అనేది బొగ్గుత్పత్తి మీద ఉన్నటువంటి వాళ్ళకి ప్రేమ కార్మికుడి జీవితం మీద లేదన్న దానికి ఏమాత్రం సందేహం లేదు. సేఫ్టీ విషయంలో సింగరేణి కాలేజ్ మేనేజ్మెంట్ గతంలో 10 సంవత్సరాల గవర్నమెంట్ ఉంటే లాస్ట్ 3 సంవత్సరాలు సేఫ్టీ మీటింగ్ పెట్టలేదండి. చట్ట ప్రకారంగా పెట్టాలన్నా డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్ సేఫ్టీ పెట్టమని చెప్పినప్పటికీ కూడా 3 సంవత్సరాలు ఇది రాజకీయం చేసుడు కాదు, కార్మికుల సేఫ్టీ. ఒక హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ చనిపోతే వాళ్ళ కుటుంబం ఏ విధంగా ఉంటుందో మీకు తెలుసు. ఏది ఏమైనప్పటికీ కూడా ఎవరైతే దానికి బాధ్యుడో వాళ్ళ మీద కఠిన చర్యలు తప్పకుండా తీసుకుంటాం. రేపే 11 గంటలకు హైదరాబాద్లో సేఫ్టీ ట్రైపార్టైట్ మీటింగ్ ఉంది. ఆ మీటింగ్లో సిఎండ్ఎండీలు, డైరెక్టర్లు, జనరల్ మేనేజర్లు, డీజీఎంఎస్ వస్తారు. వాళ్ళ దగ్గర డిస్కస్ చేసి వాళ్ళకి రావాల్సినటువంటి అన్ని బెనిఫిట్లు, అంతేకాకుండా వాళ్ళకి ₹1 కోటి మన శ్రీధరబాబు గారు, రేవంత్ రెడ్డి గారు, భట్టి గారు ఏదైతే ఒక డెసిషన్ తీసుకున్నారో వాళ్ళకి వచ్చే డబ్బులు కాక అదనంగా ₹1 కోటి వస్తాయి. ఒక కార్మికుడికి ₹1,75,00,000, ఇంకొక కార్మికుడికి ₹2,05,00,000 ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. కష్టం రాకుండా సింగరేణి 100% ఆదుకుంటుంది. వాళ్ళకి కావాల్సిన కాంపెన్సేషన్ ఏదైతే ఉందో ఎంత త్వరగా ఇవ్వగలిగితే అంత త్వరగా మా కృషి చేసి ఖచ్చితంగా ఉదయం ఇచ్చినామంటున్నారు. మిగతాది కూడా ఎంత ఫాస్ట్గా చేయగలిగితే అంత ఫాస్ట్గా చేయగలుగుతాం. వాళ్ళ యొక్క మిగతా కాంపెన్సేషన్ తర్వాత ఉద్యోగం ఏదైతే ఉందో 100% సింగరేణికి ఎటువంటి పరిస్థితి వాళ్ళకి ఏం కష్టం రాకుండా మేము ఆదుకుంటాము. 80% వాళ్ళకి ఏం కష్టం కాదు. కాబట్టి అందరూ ధైర్యంగా ఉండండి. మీ ద్వారా వాళ్ళకి తెలియపరుస్తున్నాం. బలిదానం చేయాల్సి వస్తుంది. ఈ కంపెనీ లాభాలు తీసుకొచ్చే క్రమంలో అనేక మందిని ఈ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నారు. నిన్న జరిగినటువంటి యాక్సిడెంట్కు పూర్తిగా యాజమాన్యందే బాధ్యత. ఇవాళ వచ్చినటువంటి కార్మికులను అనేక రకాలుగా ఇబ్బందులు చేస్తూ వాళ్ళు గతంలో పనిచేసినటువంటి లొకేషన్ వేరు, ఇవాళ పంపిన లొకేషన్ వేరు, వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి ఏరియా పట్ల అవగాహన లేకపోవడం కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉండాల్సినటువంటి ఇంజనీర్ కావచ్చు, ఆ పైన అధికారులు కూడా ఎవరు కూడా సరియైన ప్రికాషనరీ తీసుకోకుండా ఆ మట్టి వర్షం పడ్డప్పుడు ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా కూలుతుంది అనే కనీస అవగాహన లేకుండా మనుషులను కూడా ఏదైతే యంత్రాలు ఉన్నాయో యంత్రాలలాగా వాళ్ళు వాడుకుంటూ ఉన్నారు. ఎంతసేపు బొగ్గు తవ్వాలి, తేవాలి, లాభాలలో తెచ్చుకోవాలి తప్పించి కార్మికులకు ఉన్నటువంటి కనీసమైనటువంటి సౌకర్యం కల్పించడంలో యాజమాన్యం విఫలమవుతోంది. కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ పండగ పూట 2 కార్మికులు చనిపోవడం దురదృష్టకరమని, చనిపోయిన కార్మికులు వెంకటేశ్వర్లు, సాగర్లకు ప్రగాఢ సంతాపాన్ని వెలిబుచ్చారు. అధికారుల నిర్లక్ష్యం వల్లనే ప్రమాదం జరిగిందని, మృతి చెందిన కార్మిక కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం అందించాలని, సంఘటనకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎల్లో, రెడ్ కార్డుల పేరుతో కార్మికులను వేధింపులకు గురి చేయడం సరైన విధానం కాదన్నారు. ఈ ఎల్లో, రెడ్ కార్డు విధానాన్ని ముందుగా అధికారులకు వర్తింపచేయాలని అన్నారు. ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు సింగరేణి సంస్థ పరంగా, ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అండర్ గ్రౌండ్లో పనిచేయడం అనేది ఓ సృష్టికి విరుద్ధంగా చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఓపెన్ కాస్ట్ అనేది మనం క్రియేట్ చేసుకున్న పనులవే. ఇవాళ చూసిన తర్వాత, యాక్సిడెంట్ చూసిన తర్వాత అసలు అవాయిడబుల్ అంటే ఇవన్నీ నివారించదగ్గ యాక్సిడెంట్. ఈరోజు మేము అక్కడ భావించింది ఏం చూసిన తర్వాత అంటే కేవలం వర్కర్లు పనిచేస్తే యాజమాన్యం నువ్వు చేయిపో అని హుకుం జారీ చేసే పరిస్థితి వచ్చింది. అంతేగాని వర్కింగ్ స్పాట్కు పోయి ఈరోజు ఈ పనిలో రక్షణ ఉందా లేదా అని చెప్పి చూసే అధికార యంత్రాంగం లేనట్టుగా ఈరోజు అక్కడ మేము అక్కడ పనిచేస్తున్న వర్కర్లను కానీ లేకపోతే అక్కడ పనిచేస్తున్న టెక్నీషియన్లు, మిగతా సూపర్వైజర్ కనుక్కోవడం జరిగింది. ఆ విధంగా తవ్వడం వలన ఆ లూజు మట్టి వైబ్రేషన్ వలన, వర్షం వలన వీళ్ళ మీద కూలిపడింది. ఈ ఉప్పు వెంకటేశ్వర్లు అనేటువంటి ఫిట్టర్ నిన్న కూడా అధికారులకు చెప్పడం జరిగింది. ఇక్కడ పైనుంచి మట్టి పడినట్లయితే ఎట్లా సార్, ఇక్కడ చెయ్యడం అనేది రక్షణ లేనటువంటిది, ఇది చెయ్యకూడదు అని చెప్పినప్పటికి కూడా అధికారుల ఒత్తిడి, పని భారం జరగడం ఒత్తిడి వలన ఈరోజు ఈ ప్రమాదం జరిగింది. అందుకే ఈ చనిపోయినటువంటి ఉప్పు వెంకటేశ్వర్లు అలాగే మన సాగర్ల మృతికి సింగరేణి యాజమాన్యం, RG3 యాజమాన్యం, OC2 యాజమాన్యం బాధ్యత వహించాలి. రామగుండం ఏరియా 3 OC2లో జరిగిన ప్రమాదంలో సింగరేణి నిర్లక్ష్యం స్పష్టంగా కనబడతా ఉన్నది.
సింగరేణి యాజమాన్యం యొక్క రక్షణ విభాగము నిర్లక్ష్యం కూడా స్పష్టంగా కనబడతా ఉన్నది. తరచుగా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు జరిగిన ప్రమాదంలో వెంకటేశ్వర్లు అని చెప్పేసి ఫిట్టరు, ఇవాళ విద్యాసాగర్ అని జనరల్ మజూరు పంపు సెక్షన్కు సంబంధించింది 8 ఇంచెస్ పైప్ లైను, దానికి మధ్యలో ఉన్న రింగులు అరెస్ట్ అయినాయని చెప్పేసి లీకేజ్ అవుతుందని చెప్పేసి మరమ్మతులకు కేటాయించారు. పక్కనే బెంచ్ ఉన్నది. మరి వర్షాకాలం సమీపిస్తున్నది, వర్షం కొడతా ఉన్నది. అయినప్పటికీ కూడా చట్టవిరుద్ధంగా పనులు కేటాయించి ఇలా వాళ్ళ కార్మికుల సావులకు బాధ్యులైన వాళ్ళను కఠినంగా శిక్షించాలి. ఇవాళ DGMS ద్వారా 24 గంటలలోపు వాళ్ళను విచారణ జరిపించి అవసరమైతే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది. ఈరోజు OCP 2లో 2 కార్మికులు సింగరేణి యాజమాన్యం సేఫ్టీ నిర్లక్ష్యంతో బలిగొన్నది. టెక్నీషియన్కి సంబంధించిన కార్మికుడు, అలాగే మజ్దూర్ కార్మికుడు, ఇంకో 2 కార్మికులు ఎస్కేప్ అయ్యారు. నిండు వర్షాకాలంలో సేఫ్టీని గమనించకుండా అధికారులు కార్మికులపై ఒత్తిడి చేస్తూ ఇలాంటి చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. ఇది పూర్తిగా యాజమాన్యము సేఫ్టీ విషయంలో నిర్లక్ష్యం వహించడం తప్ప వేరొకటి కాదు. ఈరోజు ఎల్లో కార్డు, రెడ్ కార్డు అనే నిబంధనలతోటి ఈరోజు సేఫ్టీ విషయంలో కార్మికులను, సూపర్వైజర్లను ఆందోళనకు గురి చేస్తున్న పరిస్థితి ఈరోజు ఉంది. ఆ ఆందోళన ఫలితమే ఈరోజు యాక్సిడెంట్కు సంబంధించింది. ఈరోజు ఎవరికి ఇస్తావు నువ్వు రెడ్ కార్డు, ఎవరికి ఇస్తావు ఎల్లో కార్డు? కార్మికులు ఆలోచించాలి, అధికారులు ఆలోచించాలి. INTUC వాళ్ళ రాజకీయ క్రీడ కోసం వాళ్ళ పొడి పానాలను INTUC తీసుకుంటా ఉంటే కార్మికుల పక్షాన ఉండాల్సినటువంటి AITUC వాళ్ళు చప్పట్లు కొడతా ఉన్నారు. AITUC ఇప్పటికైనా కూడా కళ్ళు తెరవాలి. మీ మద్దతుతో ఇటు రాష్ట్రాన్ని అతలాకుతం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీ మద్దతుతో కార్మికులను కూడా అస్తవ్యస్తంగా వాళ్ళ భవిష్యత్తు జీవితాలతో ఆడుకుంటా ఉన్నది. ఇవాళ ఈ 2 చావులకు, వెంకటేశ్వర్లు గారి, సాగర్ గారుల చావులకు ప్రత్యక్షంగా INTUC కారణమైంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రుణమాఫీ పథకం మన జిల్లాలో అర్హులైన ప్రతి రైతుకు వర్తించేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రైతు రుణమాఫీపై బ్యాంకర్లు, వ్యవసాయ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన 2 లక్షల రుణమాఫీ పథకాన్ని మన జిల్లాలో కట్టుదిట్టంగా అమలు చేసేందుకు అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల వరకు అసలు వడ్డీ మాఫీ అవుతుందని అన్నారు. రేషన్ కార్డు రైతు రుణమాఫీ పథకం అమలుకు తప్పనిసరి కాదని, రైతు కుటుంబాన్ని గుర్తించేందుకు ఒక ప్రామాణికంగా మాత్రమే రేషన్ కార్డును వినియోగిస్తున్నామని, భూమి ఉన్న ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ పథకం అమలవుతుందని, ఈ అంశం పట్ల రైతులలో ఉన్న సందేహాలను నివృత్తి చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. 12 డిసెంబర్ 2018 నుంచి డిసెంబర్ 9, 2023 వరకు రైతులు నూతనంగా తీసుకున్న రుణాలు, రెన్యువల్ చేసుకున్న రుణాలు, అసలు వడ్డీ కలిపి 2 లక్షల రూపాయల వరకు ప్రతి రైతు కుటుంబానికి మాఫీ జరుగుతుందని, రైతు కుటుంబానికి 2 లక్షల కంటే అధికంగా రుణం ఉన్నట్లయితే కుటుంబంలోని మహిళ పేరుపై రుణాలు నిబంధనల మేరకు ముందుగా మాఫీ అవుతాయని కలెక్టర్ పేర్కొన్నారు. రైతు రుణమాఫీ సొమ్ము ప్రభుత్వం జమ చేసిన వెంటనే బ్యాంకులు లోన్ ఖాతా నుంచి సంబంధిత సొమ్మును రైతుల సేవింగ్స్ ఖాతాలోకి బదలాయింపు చేయాలని కలెక్టర్ సూచించారు. వ్యవసాయ సహకార సంఘాల బ్యాంకులు, DCB పూల్కు వచ్చే రుణమాఫీ సొమ్ము సంబంధిత రైతులకు చేరేలా వ్యవసాయ విస్తరణ అధికారులు, బ్యాంకర్లు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. రుణమాఫీ ఫిర్యాదులను టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా నమోదు చేయవచ్చని, రుణమాఫీ పథకంపై రైతులు ఫిర్యాదులను నమోదు చేస్తే 30 రోజులలో పరిష్కరించడం జరుగుతుందని, మన జిల్లాలో ఫిర్యాదుల నమోదు కోసం ప్రత్యేకంగా జిల్లా కలెక్టరేట్లో టోల్ ఫ్రీ నెంబర్ సైతం ఏర్పాటు చేశామని, రుణమాఫీ పథకంపై రైతులు తమ సందేహాలను 180059995459 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా నమోదు చేయాలని కలెక్టర్ తెలిపారు. రైతు బీమా పథకం కింద సంబంధిత రైతు కుటుంబాలకు 10 రోజుల కంటే ఆలస్యం కాకుండా లబ్ధి చేకూరేలా చూడాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. అనంతరం సమీకృత జిల్లా కలెక్టరేట్లో రుణమాఫీ టోల్ ఫ్రీ నెంబర్ 180059995459 ను జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు జె అరుణశ్రీ, జీవి శ్యాంప్రసాద్ లాల్తో కలిసి ప్రారంభించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి ఆదిరెడ్డి,
ఎల్డీఎం వెంకటేష్, బ్యాంకర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 8862467777 99085552928. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్, ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 84993303 9989497898. ఈ నెల 24న భారత నాస్తిక సమాజం 3వ మహాసభలను విజయవంతం చేయాలని భారత నాస్తిక సమాజం కేంద్ర కమిటీ సభ్యులు చారువాక రాష్ట్ర కన్వీనర్ ఉప్పిలేటి నరేష్ పిలుపునిచ్చారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న మూఢనమ్మకాలను నమ్మొద్దని, ప్రజలకు అవగాహన కల్పిస్తూ భారత నాస్తిక సమాజం పనిచేస్తుందని తెలిపారు. ఇప్పటికీ ప్రజలు దొంగ బాబాలను, చేతబడులను, జ్యోతిష్యాలను నమ్ముతూ మూఢనమ్మకాల పేరుతో ఇతరులపై దాడులు చేయడం, కొట్టి చంపడం వంటివి చేస్తున్నారని, ప్రభుత్వం వాటిని అరికట్టాలని డిమాండ్ చేశారు. దొంగ బాబాలకు, జ్యోతిష్యులకు ప్రభుత్వం వంతపడ్డం మానుకోవాలని, దొంగ బాబాల ఆస్తులను ప్రభుత్వం జప్తు చేసి పేదలకు పంచాలన్నారు. ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాలను పారదోలడానికి, వారిలో ఉన్న అపనమ్మకాలను తొలగించడానికి భారత నాస్తిక సమాజం 13 రాష్ట్రాల్లో పనిచేస్తుందని తెలిపారు. ఈ నెల 24న ఉమ్మడి వరంగల్ జిల్లా నర్మెటలో జరగనున్న భారత నాస్తిక సమాజం 3వ మహాసభలను అందరూ విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా మహాసభల వాల్ పోస్టర్లను విడుదల చేశారు. భారత నాస్తిక సమాజం నుండి మేము డిమాండ్ చేసేది ఏంటంటే, ప్రభుత్వాన్ని ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి నర్మెట, వరంగల్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా నర్మెటలో ఒక దాడి జరిగింది. అంటే మంత్రాలు చేస్తున్నారని చిన్నమ్మ వరుస అయ్యేటువంటి ఆమె మీద తన భార్యకు మంత్రాలు చేస్తున్నాడని చెప్పేసి అని గొడ్డలతో దాడి చేసిండు. అది మనకు పత్రికలలో వచ్చిందే. అంటే ఇది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంఘటనలు నేను చెప్పేటి. అంతేకాకుండా వరంగల్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా ఒక అక్కడ మంత్రాలు చేస్తున్నారని పట్టపగటే తల్లిని, కొడుకును ఇనుపరాడ్డుతోటి కొట్టి చంపేసినటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇదే కాకుండా దేశవ్యాప్తంగా చూసినప్పుడు ఉత్తరప్రదేశ్లో మొన్న హత్రాస్లో జూలై 2వ తారీఖు నాడు బోలేబాబా నిర్వహిస్తున్న సత్సంగ్ కార్యక్రమం తర్వాత ఆయన వెళ్తున్నటువంటి కారు మట్టిని సేకరించడానికి 3 లక్షల మంది పాల్గొన్నటువంటి ఆ సంఘటనల్లో ఆ మట్టిని సేకరించడానికి ఒకటేసారి ప్రజలందరూ వెళ్ళడం వల్ల జరిగినటువంటి తొక్కిసలాటలో 121 మంది చనిపోయినటువంటి సంఘటన మనందరికీ తెలుసు. ఇప్పటికీ ఎఫ్ఐఆర్లో కూడా బోలేబాబా పేరును పెట్టలేదు. అంటే అక్కడ 50 మంది పార్టిసిపేట్ చేస్తారని చెప్పేసి అని స్థానిక జడ్జి పర్మిషన్ ఇచ్చిండు. ఇటువంటి కార్యక్రమాలు జరగడం వల్ల ప్రజలు ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా ప్రాణత్యాగాలు కూడా చేయాల్సినటువంటి పరిస్థితి. అయితే ఇటువంటి వాటిని నిర్మూలించాలి అనంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ, అటు కేంద్ర ప్రభుత్వం కానీ మూఢనమ్మకాల నిర్మూలన చట్టాన్ని తీసుకువచ్చి ఇటువంటి దొంగ బాబాలు, స్వామీజీలు చేస్తున్నటువంటి మోసాలను ప్రభుత్వమే బట్టబయలు చేసి వారిని కఠినంగా శిక్షించడంతో పాటు ప్రజల్లో ఉన్నటువంటి మూఢనమ్మకాల నిర్మూలన కోసం అవగాహన కార్యక్రమాలు మాలాంటి సంఘాలు, సంస్థలు, డాక్టర్లు, వివిధ సైంటిస్టులతోటి రకరకాల అవేర్నెస్ కార్యక్రమాలు అరేంజ్ చేయాలని చెప్పి నిర్వహించే భారత నాస్తిక సమాజం 3వ మహాసభల్ని విజయవంతం చేయాలని భారత నాస్తిక సమాజం తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున కోరుతున్నాను. అలాగే ఏవైతే సమాజంలో జరుగుతున్న అజ్ఞానం, అంధవిశ్వాసాలు, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న భారత నాస్తిక సమాజం 52 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఏకైక ప్రజా సంఘం. ఇలాంటి అసమానతలు నిర్మూలించడం కోసం భారత నాస్తిక సమాజం 52 సంవత్సరాల నుంచి కృషి చేస్తుంది.
మంత్రాలు చేతబడి బాణామతి క్షుద్ర పూజలు జ్యోతిష్యం వాస్తు దొంగ స్వాములు భూత వైద్యులు చేసే కుట్రల్ని బట్టబయలు చేస్తూ సమాజంని శాస్త్రీయత వైపు నడిపించడం కోసం కృషి చేస్తుంది. రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 15(1) ప్రకారంగా ప్రజల్లో ఉన్న అశాస్త్రీయ భావాలను తొలగించి శాస్త్రీయ భావాలు పెంపొందించాల్సిన ప్రభుత్వాలే కుట్రపూరితంగా వ్యవహరిస్తూ మరి ఇవాళ ప్రజల్ని అజ్ఞానం వైపు నడిపించడం అనేది దురదృష్టకరంగా భావిస్తున్నాము. దొంగ స్వాములని ప్రభుత్వం అరెస్టు చేయాలి. అలాగే వాళ్ళ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పేద ప్రజలకు పంచాలని భారత నాస్తిక సమాజం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ విలేకరుల సమావేశంలో భారత నాస్తిక సమాజం రాష్ట్ర నాయకులు వేముల అశోక్, తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం నాయకులు పోగుల శేఖర్, ఇందరపు రాయపోషం, న్యూ ఇండియా పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ జేవి రాజు తదితరులు పాల్గొన్నారు. గోదావరికని IFTU కార్యాలయంలో గురువారం CPI-ML మాస్ లైన్ ప్రజాపంత కేంద్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్, రాష్ట్ర కార్యదర్శి, వర్గ సభ్యుడు రాయల చంద్రశేఖర్ సంతాప సభ నిర్వహించారు. ఈ సంతాప సభలో CPI-ML మాస్ లైన్ ప్రజాపంత పెద్దపల్లి డివిజన్ కార్యదర్శి తోకల రమేష్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ సభ్యులు గూడూరు వైకుంఠం, ఆడపు శంకర్, పెండ్యాల రమేష్, కోడిపుంజల లక్ష్మి హాజరై మాట్లాడుతూ రాయల చంద్రశేఖర్ నిన్న రాత్రి అకాల మరణం ఎంతో విచారకరమైనదని, ఆయన మరణం పార్టీ కుటుంబానికి చాలా నష్టకరమైనదని అన్నారు. చంద్రశేఖర్ విద్యార్థి దశలో విప్లవోద్యమంలోకి వచ్చారని, ఆరంభంలో PDSU నాయకుడిగా పనిచేశారన్నారు. రైతు కూలీ సంఘం నాయకుడిగా ఖమ్మం జిల్లా మైదానంలో, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇల్లందు ప్రాంతంలో ఉద్యమ నిర్మాణానికి పూనుకున్నాడని అన్నారు. పార్టీ పత్రికా నిర్వహణలో కూడా ఉన్నారని తెలిపారు. చంద్రశేఖర్ అన్న ఏదైతే ఆశయాల కోసం పనిచేసిండో, రాయల చంద్రశేఖర్ అన్న కుటుంబం అంటేనే పార్టీ అంటేనే రాయల చంద్రశేఖర్ అన్న. వాళ్ళు ఈ పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసినటువంటి కుటుంబం. వాళ్ళు ఉన్నత కుటుంబాలలో, పెద్ద రావు కుటుంబాలలో పుట్టినటువంటి వాళ్ళు అయినప్పటికీ గరీబు అంటేనే వాళ్ళకు మంచి దోస్తాని, గరీబులను ఎట్లా బాగు చేయాలనే దానికి పూర్తిగా త్యాగం చేసి, వాళ్ళ కుటుంబమే త్యాగం చేసి పనిచేసినటువంటి కుటుంబం. అట్లాంటి నాయకుడు మనం ఇప్పుడు కావాలంటే చాలా కష్టం. అట్లాంటి నాయకుడిని కోల్పోయినందుకు పెద్దపల్లి జిల్లా కమిటీ నుంచి మేము చాలా చింతిస్తున్నాం. ఇంకా ఈ కార్యక్రమంలో CPI-ML మాస్ లైన్ ప్రజాపంత పట్టణ నాయకులు కలువల క్రాంతి, గోవిందల అనిల్, సోమిడి శేఖర్, దాసారపు నరేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు సూర సమ్మయ్య తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రైతు రుణమాఫీపై నిర్ణయం తీసుకుంటూ ₹1,00,000 వరకు రుణాలు ఉన్న రైతులకు ఈరోజు రైతు ఖాతాలో ₹1,00,000 జమ చేస్తున్న సందర్భంగా సూర సమ్మయ్య ఆధ్వర్యంలో పాలకుర్తి మండలంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రైతులతో కలిసి సంబరాలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా సమ్మయ్య మాట్లాడుతూ గత ప్రభుత్వం రైతులను దగా చేసిందని అన్నారు. గత పాలకులు ఖజానా మొత్తం ఖాళీ చేసిన 8 నెలల కాలంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనను గాడిలో పెట్టి ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ చేస్తున్నారని తెలిపారు. అంతర్గం మండలం మోడల్ అంగన్వాడీ కేంద్రంలో ప్రతి సంవత్సరం జరుపుకునే బోనాల పండుగను నిర్వహించారు. ఈ మేరకు మోడల్ అంగన్వాడీ కేంద్రంలో ప్రతి సంవత్సరం జరుపుకునే బోనాల పండుగ సందర్భంగా బోనాలు వండి అమ్మవారిని పూజించి అమ్మవారికి బోనాలు నైవేద్యంగా పెట్టారు. అదేవిధంగా 9 నెలలు నిండిన సుమలత అనే గర్భిణికి శ్రీమంతం చేశారు. అంతకుముందు కార్యదర్శి శంకర్ అధ్యక్షతన పెండ్యాల విమల ఆధ్వర్యంలో అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమం నిర్వహించారు. అంగన్వాడీ వాడవాడలా తిరుగుతూ మోడల్ స్కూల్ ప్రాధాన్యతను వివరించారు. కార్యక్రమంలో పెండ్యాల విమల, కార్యదర్శి శంకర్, ఆశా వర్కర్లు పెసరి జ్యోతి, శిరీష, పుష్ప, కమిటీ సభ్యులు రాము, లావణ్య, పి సంధ్య, కందుగుల సంతోష్, ప్రీ స్కూల్ పిల్లలు, తల్లులు, గర్భిణీలు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు. మొహరం పండుగ సందర్భంగా మక్కా మసీద్ యూత్ ఆధ్వర్యంలో గోదావరికని చౌరస్తాలో బుధవారం సాయంత్రం షర్బత్ను పంపిణీ చేశారు. మొహరం పండుగను పురస్కరించుకుని గోదావరికని చౌరస్తా ప్రాంగణంలో జరిగే పీల్ర వేడుకలను తిలకించడానికి వచ్చిన ప్రజలకు తిరుమల నగర్ మక్కా మసీద్ యూత్ సభ్యులు షర్బత్ను పంపిణీ చేశారు. పీల్ర వేడుకలను చూడడానికి వచ్చిన వారితో పాటు వాహనాలపై వచ్చిపోయే వారికి షర్బత్ను అందజేశారు. ఈ కార్యక్రమంలో మక్కా మసీద్ యూత్ సభ్యులు ఖాజా, భద్రుద్దీన్, నిజాముద్దీన్, గయావుద్దీన్, జీశాన్, ఫరీద్, కాజాబాయ్, పాషాబాయ్, అక్బర్, సుభానీ, ఫెరోజ్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాటలను నిలబెట్టుకుంది. రాజీనామా చేస్తానన్న నాయకులు సిద్ధంగా ఉండాలి. రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఉద్ఘాటన. RG3 పరిధిలోని ఓసీపీ 2లో భారీ ప్రమాదం. 2 కార్మికుల దుర్మరణం, మరో 2కి గాయాలు.
రాజ్భవన్ ముట్టడికి బయలుదేరిన ఏఐటియుసి సిఐటియు నాయకులను అరెస్టు చేసిన పోలీసులు ఎస్ఆర్ నగర్, పంజగుట్ట, ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్లకు తరలింపు. RG3 పరిధిలోని ఓసీపీ 2లో జరిగిన భారీ ప్రమాదంలో మరణించిన కార్మికుల పార్థివ దేహాలను సందర్శించిన రామగుండం ఎమ్మెల్యే, మంత్రి సోదరుడు, కార్మిక సంఘాల నేతలు. అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ అందేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష వెల్లడి. 12 డిసెంబర్ 2018 నుంచి 9 డిసెంబర్ 2023 వరకు తీసుకున్న రుణాలు, రెన్యువల్స్ మాఫీ. ఈ నెల 24న భారత నాస్తిక సమాజం 3వ మహాసభలను విజయవంతం చేయండి. భారత నాస్తిక సమాజం కేంద్ర కమిటీ సభ్యులు చార్వాక పిలుపు. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.